గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ట్యాప్ కాయిన్స్ బాట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో కాంబో కార్డ్ అనే దాన్ని ఏ విధంగా అన్లాక్ చేయాలి, అది అన్లాక్ చేసి టోకెన్స్ ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేశానండి. మీలో ఎవరైనా ఈ ట్యాప్ కాయిన్స్ బాట్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్ని ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ స్టార్ట్ చేయకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఇన్విటేషన్ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మైనింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు కాంబో కార్డ్ని అన్లాక్ చేయడానికి ఇక్కడ డైలీ బౌంటీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఒకటి బ్లాక్ చైన్, సెకండ్ది ప్లాట్ఫామ్స్, మూడోది టర్మ్స్ అండ్ జార్గాన్. సో ఈ మూడిట్లో ఉన్నటువంటి కార్డ్స్ని మనం యూజ్ చేసి మనం ఈ కాంబో కార్డ్ అనే దాన్ని అన్లాక్ చేయాలన్నమాట. సో ఈ కాంబో కార్డ్ అన్లాక్ చేయడానికి మనకి ఇంకా 7 గంటల టైం మాత్రమే ఉంది. సో నాకు కూడా లేట్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది, అందుకని చెప్పేసి లేట్గా వీడియో అనేదాన్ని చేస్తున్నాను. సో ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు ఇమీడియట్గా ఈ కాంబో కార్డ్ అనేదాన్ని క్లెయిమ్ చేసుకోండి. సో మొదటగా కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అనేది చూద్దాం. సో ఈరోజు కాంబో కార్డు కాంబినేషన్ అనేది సిఈఎక్స్ అనేటటువంటి ఒక కార్డు, తర్వాత BEP20 టోకెన్ అనేది ఇంకొక కార్డు, దాని తర్వాత టాన్ బ్లాక్ చైన్. సో ఈ 3 మనకి కాంబో కార్డ్స్ అండి. వాటిలలో ఫస్ట్ది సిఈఎక్స్. ఈ సిఈఎక్స్ అనేదాన్ని ఏ విధంగా అన్లాక్ చేయాలనేది చూద్దాం. సో ఆ సిఈఎక్స్ అనేది మనకు టర్మ్స్ అండ్ జార్గాన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మొదటి కార్డుగానే సిఈఎక్స్ అనేది ఉంది. సో నేను దీని మీద క్లిక్ చేసి గో అహెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో గో అహెడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కార్డ్ అనేది ఒకటి అన్లాక్ అయ్యింది. సో థ్యాంక్ యూ, ఐఎమ్ లక్కీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత సెకండ్ కార్డ్ ఏంటి అనేది చూద్దాం. సెకండ్ కార్డు మనకు BEP20 టోకెన్. సో ఈ BEP20 టోకెన్ అనేది ఎక్కడుంది అనేది చూద్దాం. సో మనకి బ్లాక్ చైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు BEP20 టోకెన్ అనేది ఇక్కడ ఉందన్నమాట, కానీ ఇది లాక్ అయ్యి ఉంది. సో ఈ BEP20 టోకెన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం అన్లాక్ చేయాలి అంటే ఫస్ట్గా BTC బ్లాక్ చైన్ అనే దాన్ని లెవెల్ 7 వరకు మనం బై చేయాలి. BTC బ్లాక్ చైన్ అనే దాన్ని మనం లెవెల్ 7 వరకు బై చేస్తే అప్పుడు BEP20 టోకెన్ అనేది మనకి అన్లాక్ అవుతుంది అనమాట. సో జస్ట్ స్క్రీన్ని అలా కిందికంటే ఇక్కడ చూడండి మొదటగా మనకు BTC బ్లాక్ చైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని 8 లెవెల్స్ వరకు బై చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను 2 సార్లు బై చేశాను. 3, 4, 5, 6, 7, 8. సో 8 లెవెల్స్ వరకు నేను బై చేశాను. బై చేసిన తర్వాత మళ్ళీ జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు BEP20 అనే టోకెన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకు అన్లాక్ అయింది. సో ఇప్పుడు నేను BEP20 టోకెన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి గో అహెడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ థ్యాంక్ యూ, ఐఎమ్ లక్కీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకు 2 అనేవి కంప్లీట్ అయిపోయాయి. సిఈఎక్స్ ఒకటి, BEP20 టోకెన్ అనేది అన్లాక్ అయ్యాయి. తర్వాత 3వ ఆప్షన్ ఏదైతే ఉందో డాట్ బ్లాక్ చైన్. సో ఈ డాట్ బ్లాక్ చైన్ అనే దాన్ని ఏ విధంగా అన్లాక్ చేయాలి. సో తర్వాత మళ్ళీ నేను తిరిగి అప్లికేషన్లోకి వచ్చానండి. సో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడే డాట్ బ్లాక్ చైన్ అనేసి ఉంది, కానీ ఇది కూడా మనకు లాక్ అయి ఉంది అనమాట. సో దీన్ని మనం అన్లాక్ చేయాలి అని అంటే ఇక్కడ కింద ఒక హింట్ అనేది ఇచ్చారండి. 51% అటాక్ లెవెల్ 9 అని ఉంది. సో ఈ 51% అటాక్ అనేది ఏదైతే ఉందో దాన్ని లెవెల్ 9 వరకు మనం బై చేయాలి. మొదటగా ఆ 51% అటాక్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది అనేది సెర్చ్ చేద్దాం. సో ఇక్కడెక్కడ కనిపించట్లేదండి. ప్లాట్ఫామ్స్ ఉంది కదా, ప్లాట్ఫామ్స్ మీద కూడా వెళ్ళాను.
సో ఇక్కడ కూడా ప్లాట్ఫామ్స్లో ఉండకపోవచ్చు, టర్మ్స్ అండ్ జార్గాన్ అనేది కదా, దాని మీద క్లిక్ చేశాను. సో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ మనకు 51% అటాక్ అనేది ఉంది. దీన్ని మనం లెవెల్ 9 వరకు బై చేయాలి. కాకపోతే ఇది కూడా మనకు లాక్ అయి ఉంది. చూడండి ఇక్కడ ఇది లాక్ అయింది. సో ఫస్ట్ దీన్ని అన్లాక్ చేయాలి. దీన్ని అన్లాక్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, POW అనేది ఏదైతే ఉందో దాన్ని లెవెల్ 10 వరకు బై చేయాలి. సో ఈ POW అనేది ఏదైతే ఉందో అది ఫస్ట్ సెర్చ్ చేద్దాం ఎక్కడుంది అనేసి. సో ఇదే కాలంలో ఉండొచ్చు. POW ఇక్కడ ఉంది చూడండి. POW అనేది ఏదైతే ఉందో నేను దీన్ని లెవెల్ 9 వరకు బై చేస్తున్నాను. సో ఈ POW అనేది 9 వరకు కాదండి, 10 వరకు బై చేయాలి దీన్ని. సో ఇంకోసారి బై చేస్తున్నాను. సో టోటల్గా 10 టైమ్స్ బై చేశానండి POW అనేది. బై చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు 51% అటాక్ అనేది ఏదైతే ఉందో అది వచ్చింది చూడండి. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. 51% అటాక్ అనేది ఏదైతే ఉందో దీన్ని కూడా ఇప్పుడు నేను మళ్ళీ లెవెల్ 9 వరకు దీన్ని బై చేయాలి. 51% అటాక్ అనే దాన్ని ఇది రెండోసారి బై చేస్తున్నానండి. సో ఇక్కడ 51% అటాక్ అనేది ఏదైతే ఉందో దాన్ని నేను లెవెల్ 9 వరకు బై చేశానండి. సో లెవెల్ 9 వరకు బై చేసిన తర్వాత తిరిగి బ్లాక్ చైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి డాట్ బ్లాక్ చైన్ అనేది ఏదైతే ఉందో ఆప్షను అది నేను ఇప్పుడు బై చేస్తున్నా. సో బై చేయగానే గో హెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. చూడండి ఇక్కడ థ్యాంక్ యూ ఐఎమ్ లక్కీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి నాకు టోటల్గా ఈ 3 కాంబో కార్డులు అయితే ఉన్నాయో అవి అన్లాక్ అయిపోయాయండి. అన్లాక్ అయ్యేసి 3,20,000 టోకెన్స్ అయితే ఉన్నాయో అవి నాకు కాంబో కార్డులో ఫ్రీగా వచ్చాయన్నమాట. ఎర్న్ చేశాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.